బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్ హైదరాబాద్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇంతకుముందు చూసాము డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దాన్ని ఎవరు అప్రోచ్ అవుతారు, అసలు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఎలా ఉంటుంది, దాని ఫ్యూచర్ ఎలా ఉంటుంది, దాని శాలరీస్ ఎలా ఉంటాయని. మరి ఈరోజు మనము డిజిటల్ మార్కెటింగ్లో వీడియో ఎడిటింగ్, అసలు వీడియో ఎడిటింగ్ రోల్ ఏంటి, అసలు దానికి ఎవరు అప్రోచ్ అవుతారు, వీడియో ఎడిటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్లో ఎంత ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది అనేది మనతో మాట్లాడడానికి ఉన్నారు. #ADVలో ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి సిద్ధార్థ, మోషన్ గ్రాఫిక్ ఆర్టిస్ట్ అండ్ వీడియో ఎడిటర్. నమస్తే సిద్ధార్థ గారు. నమస్తే అండి. అసలు డిజిటల్ మార్కెటింగ్లో వీడియో ఎడిటింగ్ అనేది దాని కెరియర్ ఎలా ఉంటుంది, ఎవరు అప్రోచ్ అవుతారు, క్వాలిఫికేషన్స్ ఏంటి, వీడియో ఎడిటింగ్ అంటే అసలు ఏం చేస్తారు వర్క్ అందులో? బయట చూస్తే మనం వీడియో ఎడిటింగ్ అనేది చాలా తెలుసు మనకి, వేరే రంగాల్లో కూడా వీడియో ఎడిటింగ్ అనేది ఉంది. డిజిటల్ మార్కెటింగ్లో వీడియో ఎడిటింగ్ అనేది ఎలా ఉంటుంది? ముందుగా సుమన్ టీవీకి చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. మా ద్వారా అందరికీ వీడియో ఎడిటింగ్ మీద అవగాహన వస్తుంది. ఓకే, కాన్సెప్ట్లోకి వెళ్తే వీడియో ఎడిటింగ్ అన్నది ఒక వీడియో ఫుటేజ్ని తీసుకొని ఒక స్టోరీ లైనప్కి యాడ్ చేసి అవుట్పుట్ అనేది మంచిగా తీసుకొస్తే, ఆడియోస్ యాడ్ చేసి ఇలా చేస్తే దాన్ని వీడియో ఎడిటింగ్ అంటాం. ఈ వర్క్ని ఇది వీడియో ఎడిటింగ్ అంటే బేసిక్గా మనకు అర్థమయ్యే విధంగా. మోషన్ గ్రాఫిక్ ఆర్టిస్ట్ వీడియో ఎడిటింగ్లోనే ఒక సర్టెన్ కేటగిరీ. మోషన్ గ్రాఫిక్ అన్నది అంటే ఒక ఎలిమెంట్స్ తీసుకొని షేప్స్, సర్కిల్ కానీ రెక్టాంగిల్ కానీ లైన్స్, నార్మల్ లైన్స్ కానీ ఇలా లైన్స్ అనేది తీసుకొని వాటికి ఒక మూమెంట్ ఇస్తే, పేరులో ఉంది మోషన్ గ్రాఫిక్ అంటే ఒక ఎలిమెంట్ని వాటికి మోషన్ ఇస్తాం మనం, అంటే ఈ పొజిషన్లో తిరగాలి ఇలా అని. ఒక కీ ఫ్రేమ్స్ అంటూ ఉంటాయి దానికి, అవి చేయడం వల్ల ఒక మోషన్ అనేది ఏర్పడుతుంది మనకి. ఒక టైటిల్ మనం చూస్తుంటాం, టైటిల్ ఇలా రివీల్ అవ్వడం, టెక్స్ట్ ఇలా అని వచ్చి ఇలా రావడం, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో తిరగడం, ఇవన్నీ కూడా మోషన్ గ్రాఫిక్ కిందకే కన్సిడర్ అవుతాయి. అంటే మోషన్ గ్రాఫిక్ అంటే నాకు KGF గుర్తొస్తుంది ఇప్పుడు. సో KGF మూవీలో అలా అంటారా, ఆ ఎఫెక్ట్స్ రావడమా? అట్లా అవేమో అవి ట్రాన్సిషన్స్ అంటారు. మనం KGF మూవీలో కానీ చాలా సినిమాలో ఒక వీడియోకి ఒక ఫుటేజ్ తీసుకుంటాము, ఆ ఫుటేజ్ లో 2 కట్స్ వస్తాయి. కట్స్ అంటే ఒక వీడియోలో గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్ ని కట్ చేస్తాం. కట్ చేసే గ్యాప్ లో మనం యూజ్ చేసే ట్రాన్సిషన్స్ అంటారు. అంటే ఆ వీడియోకి ఈ వీడియో కనెక్ట్ చేస్తారు ట్రాన్సిషన్స్ అని. ఆ గ్యాప్ వచ్చింది తెలియకుండా చూడడానికి అవతల వాళ్ళకి మంచిగా ఉండడానికి ట్రాన్సిషన్ వాడతాం. ఇది వీడియో ఎడిటింగ్. KGF లోనే వీడియో ఎడిటింగ్ యొక్క టెక్నిక్స్ ఇవి. మోషన్ గ్రాఫిక్స్ అనేవి మనం మెట్రోస్ లో కానీ, టీవీ యాడ్స్ కానీ, యూట్యూబ్ యాడ్స్ కానీ చాలా చూస్తుంటాం మనం. అక్కడ ఫుటేజ్ అనేది ఏముండదు, సొంతంగా క్రియేట్ చేసుకోవడం మనం. అక్కడ ఎలిమెంట్స్ తోటి కొన్ని ఆబ్జెక్ట్స్ 3D ఆబ్జెక్ట్స్ తయారు చేసుకుంటాం మనం. 3D ఆబ్జెక్ట్స్ బ్లెండర్ వాటితోటి మనం సెట్ చేసుకుంటాం అవన్నీ. అందులో వాటికి మోషన్స్ యాడ్ చేసి, ఆడియో యాడ్ చేసి, ఒక స్టోరీ లైనప్ తోటి అవుట్పుట్ వస్తే అది మోషన్ గ్రాఫిక్ కింద కన్సిడర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ అనేది ఎవరు అప్రోచ్ అవుతారు సిద్ధార్థ్ గారు అసలు? అంటే స్టూడెంట్ ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా, దీనికి ఏమైనా కోర్స్ నేర్చుకుని ఇందులోకి ఎంటర్ అవ్వాలా, అంటే మీరు ఎలా ఇందులోకి అప్రోచ్ అయ్యారు? బేసిక్గా వీడియో ఎడిటింగ్ లోకి రావాలనుకుంటే ఏజ్ రిస్ట్రిక్షన్, కోర్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఇలాంటివి అవసరం లేదు. మెయిన్ ఉండాల్సిన ఒకటే ఒక క్వాలిఫికేషన్ అంటే క్రియేటివిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ అన్నది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ వీడియో ఎడిటింగ్ రావాలనుకుంటే. ఇప్పుడు మీరు అడిగినట్టు ఎలా రావాలి, ఎలా అప్రోచ్ అవ్వాలనుకుంటే, బేసిక్ లెవెల్ ఉన్నప్పుడు మనం స్టూడెంట్ అనుకుందాం, ఇప్పుడే 10th అయిపోయింది, స్టూడెంట్ అనుకుందాం. 10th క్లాస్ స్టూడెంట్ వీడియో ఎడిటింగ్ రావాలంటే ఇప్పుడు ఎందుకంటే స్కూల్ పిల్లలందరూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు. అందరూ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, స్కూల్ పిల్లలు, ఇంటర్ స్టూడెంట్స్ కానీ. సో ఆ వీడియో చూసి వాళ్ళకి ఎప్పుడొకరు అనిపిస్తుంది ఎలా చేయాలి, నేను కూడా ఇందులోకి వెళ్ళాలని ఒక థాట్ వస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళ ల్యాప్టాప్ ఉండదు, ఎఫోర్డ్ చేయలేరు అనుకుంటే, ల్యాప్టాప్ ఉంటే చాలా బెస్ట్, మంచిగా అడ్వాన్స్ వెళ్ళొచ్చు. లేదు మా దగ్గర ఫోన్ ఒకటే ఉంది, ఫోన్ ద్వారా కూడా వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. దానికి అసలు ఏ డోకా అంటారు, డోకా లేదు, పక్కా మనం అందులో మంచిగా వెళ్ళొచ్చు. ఫోన్తో స్టార్ట్ చేసుకోండి కెరియర్. అంటే సిస్టమ్, ల్యాప్టాప్ అవసరం లేదంటారు, ఫోన్లో కూడా ఎడిటింగ్ చేయొచ్చా? ఫోన్లో కూడా ఎడిటింగ్ చేయొచ్చు, అంటే కొంతవరకు ఒక సర్టెన్ లెవెల్ దాకా. మనం 3 లెవెల్స్ గా డివైడ్ చేసుకోవచ్చు, బేసిక్, ఇంటర్మీడియట్, ఎక్స్పర్ట్ లెవెల్స్ అని. ఇప్పుడు బేసిక్ లెవెల్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ కి మనం అప్గ్రేడ్ అవ్వడానికి ఫోన్ మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ టూల్స్ లోకి వస్తే, ఎడిటింగ్ టూల్స్ లోకి మనం వచ్చాం అనుకోండి, అందులో కొన్ని సర్టెన్ వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ట్రాన్సిషన్స్ అన్నాము, ఎఫెక్ట్స్ అన్నాము, దాంట్లో మళ్ళీ కంటెంట్ వార్ఫేర్ ఉంటుంది, అలా చాలా ఉంటాయి. అవన్నీ మనకి అర్థం అవ్వాలంటే ఈ ఫోన్ లో వస్తుంటే మనకి క్రాప్, ట్రాన్సిషన్, కలర్ గ్రేడింగ్ ఇలాంటివి చాలా మనకు అర్థమవుతుంటాయి. ఫోన్ లో చేస్తే బేసిక్ లెవెల్ అక్కడ మనకి ఈజీ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో ఈ వీడియో ఎడిటింగ్ ఒక రోల్ చెప్పారు కదా, దీన్ని మనము కస్టమర్ క్యాప్చరింగ్ చేసే
లాగా ఉంటుందా? అంటే ఇప్పుడు కస్టమర్కి మనము మీరు మార్కెటింగ్లో బిజినెస్ చేస్తాం, చిన్న చిన్న బిజినెస్లు ఉంటాయి కదా, వాళ్ళకి మీరు ఎలా ఎడిటింగ్ చేసి ఇస్తారో, ఎలాంటి కాన్సెప్ట్స్తో వస్తారు వాళ్ళు? ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలుగుతారా? కస్టమర్ని క్యాప్చర్ చేసేటటువంటి వీడియో ఎడిటింగ్ అంటే ఏం ఎగ్జాంపుల్ చెప్తారు మీరు? ఇప్పుడు నేను హ్యాష్ ఐడివికి వచ్చినప్పుడు కొత్తలో నేను ఇంటర్న్షిప్ చేసి వచ్చాను. హ్యాష్ ఐడివిలోనే ఇంటర్న్షిప్ చేసి వచ్చాను. వచ్చిన స్టార్టింగ్లో క్లయింట్స్ నుంచి ఎలా నాకు అర్థం కాలేదు, టీం వర్క్ ఎలా ఉంటుంది అనేది నాకు బయట తెలియదు. ఇప్పుడు హ్యాష్ ఐడివి లాంటి ఏజెన్సీస్లో, బ్రాండింగ్ ఏజెన్సీస్లో కానీ బయట వేరే ఏజెన్సీస్లో కానీ ఎలా ఉంటుందంటే టీం వర్క్ ఉంటుంది. ఇందులో కూడా టైప్స్ ఉంటాయి. ఒకటేమో మనం సొంతంగా చేసుకోవడం వీడియో ఎడిటింగ్, అంటే ఫ్రీలాన్స్ అంటుంటారు ఒకటి, అదొక ఆప్షన్. లేదు ఒక బ్రాండింగ్ ఏజెన్సీ, ఇప్పుడు హ్యాష్ ఐడివి అనేది ఒక బ్రాండింగ్ కంపెనీ దగ్గరకు వచ్చి ఒక క్లయింట్ వచ్చి మాకు ఇలా కావాలని కన్సిడర్ చేస్తే మొత్తం ఉంటుంది వాళ్ళ దగ్గర, అదొకటి. లేదు అంటే ఇంకొకటి ఏంటిది, డైరెక్ట్ ఓనరే వచ్చి చేసుకోవడం. ఇలా సర్టన్ టైప్స్ ఇంకా వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం ఫ్రీలాన్సింగ్ అనుకున్నాం. ఫ్రీలాన్సింగ్ అంటే ఒకటే సింగిల్ పర్సన్ హ్యాండిల్ చేయడం, అంటే ఒక సింగిల్ వీడియో ఎడిటర్ కూర్చొని క్లయింట్ రిక్వైర్మెంట్స్ బట్టి చేయడం. ఇప్పుడు ఇది ఫ్రీలాన్సింగ్లో ఇంకా ఎక్స్పర్ట్ లెవెల్ అంటే ఖచ్చితంగా ల్యాప్టాప్ కావాలి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్రీలాన్సింగ్లో ఇప్పుడు మనం ఇంటి దగ్గర బట్టల షాప్స్ ఉంటాయి చాలా మంది. ఇప్పుడు బట్టల షాప్స్ అన్నవి, క్లాతింగ్ స్టోర్స్ అన్నవి కూడా సోషల్ మీడియాకి వచ్చేస్తున్నారు. అందరు ప్రతి స్టోర్ సోషల్ మీడియాలోకి వచ్చి రావడానికి ట్రై చేస్తున్నారు, డిజిటల్ ఫేస్ లో వెళ్ళాలని. చిన్న బిజినెస్ వాళ్ళు కూడా, ఎందుకంటే డిజిటల్ గా వాళ్ళు వెళ్తే గ్రోత్ ఇంకా ఎక్కువ ఉంటుంది, సమాజంలో తొందరగా వెళ్ళాం మనం, క్లయింట్ రీచ్ పెరుగుతుంది అని చెప్పి. ఇప్పుడు ఆ క్లాతింగ్ స్టోర్ వాడు ఎక్కువ, ఇప్పుడు మాలాంటి బ్రాండింగ్ ఏజెన్సీ వాడు రాలేడు. ఒకవేళ వాడు ఇన్కమ్ సోర్స్ పర్ మంత్ ఎక్కువ ఇన్కమ్ సోర్స్ ఉంటే ఆటోమేటిక్ గా వాడు వస్తారు మా దగ్గరికి. వాడు చిన్న స్టోర్, వాడు గ్రోత్ అవ్వాలనుకుంటున్నారు, వాడికి ఆప్షన్ కనిపించే ఆప్షన్ ఫ్రీలాన్సర్ వాడికి. అప్పుడు ఇంకా ఫ్రీలాన్సర్ తక్కువ బడ్జెట్ లో ఉంటుంది, ఈజీగా చేయగలడు, మన ఏరియాలో ఉంటాడు అని చెప్పి, మన రేడియస్ లో ఉంటాడని చెప్పి. ఇప్పుడు ఫ్రీలాన్సర్ ఫోన్ లో చేయాలి. అప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫోన్ ఎక్విప్మెంట్ ల్యాప్టాప్ ఉంటే చాలా ఈజీ అసలు ఫోన్ లో చేయాలి. ఎలానో చెప్తా. ఇప్పుడు విఎన్ అని ఒక యాప్ ఉంటుంది, విఎన్, కైన్ మాస్టర్, ఇంకోటి ఇన్ షార్ట్. ఈ 3 యాప్స్ తోటి ఇప్పుడు ఏదైతే క్లాతింగ్ స్టోర్ చెప్పానో అలాంటి స్టోర్ సోషల్ మీడియా మనం వీడియోస్ చేసేయచ్చు. సింపుల్ గా కట్ చేయడం, వీడియో ట్రాన్సిషన్స్ పెట్టడము, ఒక బ్యాక్గ్రౌండ్ ఆడియో యాడ్ చేయడము, అవుట్పుట్ చేయడము, సోషల్ మీడియా అప్లోడ్ చేయడం కూడా ఫ్రీలాన్సర్ తెలిసింది అనుకోండి, ఇన్కమ్స్ మనకు వస్తుంది. ఇంకొకటి ఎవరైతే సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఉంటుందో, సోషల్ మీడియా మేనేజ్ చేసే వాళ్ళు ఇంకొకరు ఉంటారు, వాళ్ళు సపరేట్. మళ్ళీ డిజిటల్ మార్కెటింగ్ లో అది సపరేట్. ఆ సోషల్ మీడియా ఈ వీడియో ఎడిటర్ కి ఇది నేర్చుకునే ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే వీడియోగా చేస్తాం, ఈ వీడియో ఎక్కడ యూజ్ చేయాలి? సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో. ఆ ప్లాట్ఫామ్స్ లో ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలి, మనం ఎలాగా చెయ్యాలో అన్నది మనం చూసుకోవచ్చు. అప్పుడు సోషల్ మీడియా అది మనం ఈజీగా ఉంటుంది అప్పుడు. అందుకే ఒక ఫ్రీలాన్సర్ అనేవారు వీడియో ఎడిటింగ్ తో పాటు సోషల్ మీడియా మేనేజ్మెంట్ నేర్చుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనం బేసిక్ ఫోన్ లో చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. ఇంకోటి, ఇప్పుడు హ్యాష్ ఐడివి లాంటి ఏజెన్సీస్కి వస్తే టీమ్ బిల్డ్ ఉంటుంది, టీం వర్క్ ఉంటుంది. ఒక క్లయింట్ వచ్చారు, సపోజ్ మీరే క్లయింట్ వచ్చారు మా దగ్గరికి, ఇలా కావాలి, మీరు మెడికల్ అనుకుందాం, మెడికల్ సంబంధించి మీకు ఇప్పుడు మీకు ఈ వీక్ అంతా న్యూట్రిషన్ వీక్ నడుస్తుంది, ఒక కాన్సెప్ట్ బేస్గా నడుస్తుంటాయి అవి సోషల్ మీడియాలో. న్యూట్రిషన్ వీక్ నడుస్తుంది. ఆ న్యూట్రిషన్ వీక్ మాకు ఇస్తారు, మాకు ఇవాళ ఫోన్ ద్వారా చెప్తారు, ఇలా న్యూట్రిషన్ వీక్ ఉంది మాకు, దాని మీద మాకు వీడియోస్ కావాలి అని చెప్పి చెప్తారు. ఈ వీక్ మా కంటెంట్ రైటర్ ఇవన్నీ వెళ్తాయి, టీమ్ లీడ్కి చెప్తే టీమ్ లీడ్ కంటెంట్ రైటర్కి వస్తుంది. ఈ కంటెంట్ రైటర్ ఏం చేస్తాడంటే ఈ ఏదైతే వీడియోస్ చేయాలో ఆ వీడియోస్ అన్నిటికీ కంటెంట్ అతను గ్యాదర్ చేసి కంటెంట్ తీసి దాని స్క్రిప్ట్ దాకా మాకు ఇస్తాడు. మేము ఆ ఫుటేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ అన్న ఒక 10 వేరియంట్స్ తీసుకుంటాం. మేము 10 వేరియంట్స్ తీసుకొని 10 వేరియంట్స్ మొత్తం టీం అంతా కూర్చొని 10లోంచి 5 సెలెక్ట్ చేస్తాం. 5 సెలెక్ట్ చేసి టీమ్ లీడ్కి పంపిస్తాము. టీమ్ లీడ్ ఏం చేస్తుంది, అందులోంచి ఏదైతే బెస్ట్ ఉందో, ది బెస్ట్ ఒక 2 ఉంటాయి, పక్క 2 ది బెస్ట్ ఉంటాయి. ఆ 2 తీసి క్లయింట్కి అడుగుతారు, ఈ రెండిట్లో ఏది పోస్ట్ చేయాలని. పక్క క్లయింట్ రివ్యూ తీసుకోవాలి ప్రతి పోస్ట్, తీసుకొని దానిలోంచి పోస్ట్ చేస్తారు. ఇది ఒక బ్రాండింగ్ ఏజెన్సీ వెళ్తారు. ఇప్పుడు మనము ఒక పర్సనల్గా అనుకుందాం. పర్సనల్ ఇందాక ఒక ఆప్షన్ చెప్పాను, పర్సనల్గా స్టార్ట్ చేస్తారు. ఒక సొంత కంపెనీ ఉంది, మీకు ఒక కంపెనీ ఉంది, మీరే డైరెక్ట్ ఒక ఫేస్ వచ్చి మీరే వీడియో ఫుటేజ్ తీసుకొని మీరే రావాలనుకుంటారు డిజిటల్ మార్కెటింగ్లోకి, డిజిటల్ మార్కెట్లోకి. అప్పుడు ఈ పర్సనల్గా అంటే మీరే టీం హైర్ చేసుకోవాలి. అప్పుడు ఒక డిజిటల్ మార్కెటర్ని, ఒక కంటెంట్ రైటర్ని, ఒక వీడియో ఎడిటర్ని, వీళ్ళందరూ హైర్ చేసుకొని చేయాలి మీరు. అప్పుడు అక్కడ ఒక స్కోప్ ఉంటుంది ఏంటంటే అప్పుడు మీరే ఫేస్ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు లలిత జ్యువెలరీస్ ఉంది మనకి, లలిత జ్యువెలరీస్, స్వర్గసీమ డెవలపర్స్ అని ఇలా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఓనర్సే డైరెక్ట్ వచ్చేస్తున్నారు వీడియోస్లో. మనం రెగ్యులర్గా చూస్తుంటాం యాడ్స్, మెట్రోలో కానీ టీవీలో వస్తూనే ఉంటుంది. వాళ్ళంటే ఓనర్సే ఒక టీం క్రియేట్ చేసుకొని వాళ్ళే రీప్రజెంటేటివ్గా వచ్చేస్తున్నారు బయటికి. దానివల్ల కెరియర్ కూడా ఆప్షన్స్ చాలా ఎక్స్పాండ్ అవుతున్నాయి వీడియో ఎడిటర్స్కి. అందుకే మనం బేసిక్ స్టార్టింగ్ ఫోన్ లెవెల్లో స్టార్ట్ చేసి ఇలా ఎక్స్పాండ్ అవ్వచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే
వీడియో ఎడిటింగ్ కెరియర్లోకి వచ్చేటప్పుడు నేను 10th క్లాస్ నుంచి కూడా చేస్తున్నాను వీడియో ఎడిటర్ అని. 10th క్లాస్ నుంచి కూడా చేస్తున్నాను వీడియో ఎడిటింగ్. ఫస్ట్ ఫోన్లో స్టార్ట్ చేశాను. తర్వాత ఒక సర్టన్ లెవెల్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ అయినాక హ్యాషెడ్యూలో ఇంటర్న్షిప్ వచ్చిందని మా ఇంటి ఫ్రెండ్స్ ద్వారా అలా తెలిసింది. హ్యాషెడ్యూలో ఇంటర్న్షిప్కి వచ్చాను. ఇంటర్న్షిప్ వచ్చాక ఇలా టీం వర్క్ ఎలా ఉంటుంది ఇవన్నీ తెలిసి కూడా ఇప్పుడు మంచిగా ఎక్స్పర్ట్ లెవెల్లో ఉన్నాను వీడియో ఎడిటింగ్లో. ఇప్పుడు నార్మల్గా మనం కొన్ని సాఫ్ట్వేర్స్ చూద్దాం బేసిక్ లెవెల్లో ఎలా ఉంటాయో వీడియో ఎడిటింగ్లో. అంటే బేసిక్గా ఎవరు అప్రోచ్ అవుతారు మీకు? రీసెంట్గా మీకు ఏమైనా ఐడియా ఉందా? మీ దగ్గరికి ఎవరైనా అలాంటి వాళ్ళు అప్రోచ్ అయ్యారా వీడియో ఎడిటింగ్కి సంబంధించి? 10th ఇంటర్ వాళ్ళు ఫేస్ చేసిన వాళ్ళు అలాంటి స్టూడెంట్స్ ఎవరైనా? వీడియో ఎడిటింగ్ లో మనం అనుకుంటాం ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంది, పక్కా ఎక్స్పీరియన్స్ ఉండాలి రావాలనుకుంటే అని. కానీ అసలు ఏజ్ రిస్ట్రిక్షన్ అనేది వీడియో ఎడిటింగ్ లో ఉండదు బేసిక్ గా. కానీ ఏంటంటే ఎక్స్పీరియన్స్, క్రియేటివిటీ లెవెల్ అన్నది ఒకటి ఉండాలి. కాస్త ఇందామని చెప్పుకున్నాం, క్రియేటివిటీ, పేషెన్స్ అవి ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు మనం కేజీఎఫ్ సినిమా మన అందరూ తెలుసు, అందులో వీడియో ఎడిటర్ 19 years ఏజ్కి అతను ఒక మూవీనే ఎడిట్ చేసినాడు. అలా చాలా మంది ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు మా దగ్గరే ఉన్నాడు ఒక గ్రాఫిక్ డిజైనర్ ఉన్నాడు, 19 years అతనికి గ్రాఫిక్ డిజైనర్స్. ఇట్లా ఇప్పుడు ఏజ్ అనేది లేదు, అందరూ కూడా 10th క్లాస్ లోపల చేసే వాళ్ళ ఫ్రీలాన్స్ చేస్తున్నారు. కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి, freelance.com అని ఇలా చాలా ఉన్నాయి. మనం అందులో లాగిన్ అయ్యి మన పోర్ట్ఫోలియో అందులో పెడితే ఆటోమేటిక్గా మనకి మన క్లయింట్స్ దొరుకుతారు, అక్కడే క్లయింట్స్ వస్తారు మనకి. మన ఒక freelancer.com అనేది ఒక మీడియేటర్ లాగా వర్క్ చేస్తుంది మనకి. అలా ఒక రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు మనం. సో డిజిటల్ మార్కెటింగ్లో ఏజ్ లిమిట్ లేదు, ప్లస్ ఎవరైనా వచ్చి ఇది వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. స్కిల్స్ ఉంటే, టాలెంట్ ఉంటే, క్రియేటివిటీ లెవెల్, టాలెంట్ ఉంటే, బేసిక్ లెవెల్ మనం ఫోన్ నుంచి వచ్చినా లేదా మనకు ఎక్విప్మెంట్ ఉందన్నా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సిద్ధార్థ గారు, ఫైనల్గా మీరు స్టూడెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? డిజిటల్ మార్కెటింగ్లో వీడియో ఎడిటర్గా రావాలి అంటే చాలా చెప్పుకొచ్చారు, ఏమేమి కావాలి, క్వాలిఫికేషన్స్ అవసరం లేదు అన్నారు, ల్యాప్టాప్ అవసరం లేదన్నారు, మొబైల్ ఉంటే అంటే కొంతవరకు మొబైల్లో కూడా చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు మీరు. సో ఫైనల్గా మీరు స్టూడెంట్కి ఏం చెప్తారు? ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్తారు? బేసిక్గా ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా చదువుతో పాటు చేసుకోవచ్చు, చదువు ఆపని అవసరం లేదు. ఎడ్యుకేషన్తో పాటు మనం నేర్చుకోవచ్చు క్రియేటివిటీ లెవెల్ ఉంటే. అయితే మనం వీడియో ఎడిటింగ్లోకి రావాలి, కెరియర్ చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్రియేటివిటీ లెవెల్ మనం ఇందాక అనుకున్నట్టు అది ఉండాలి. ఇంకోటి బయట అసలు ఎలా జరుగుతుంది ఏంటిది, ఒక క్లయింట్ యొక్క రెస్పాన్స్ మనం ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా అలవాటు అవ్వాలి మనం కెరియర్లో గ్రోత్ అవ్వాలనుకుంటే. ఇంకోటి ఫస్ట్ పేషెన్స్ అన్నది ఉండాలి, ఎందుకంటే వీడియో ఎడిటింగ్ అనేది లెంతీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి పేషెన్స్ ఉండాలి ఖచ్చితంగా. పేషెన్స్ లేకుంటే వర్కౌట్ అవ్వదు, అది అవుట్పుట్ అన్నది మనకి క్లయింట్ అనుకున్నట్టు అసలుకే రాదు. సో ఫైనల్గా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో వీడియో ఎడిటింగ్ అనేది కొంచెం స్ట్రెస్తో కూడుకున్నదే, బట్ కాకపోతే క్రియేటివిటీ మైండ్తో చేస్తే మాత్రం మంచి. డిజిటల్ మార్కెటింగ్ లో మనం చూసుకున్నైతే అన్ని ఫీల్డ్స్ లో డిజిటల్ మార్కెటింగ్ ఎంటర్ అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి ప్రతి ఒక్కరికి వీడియో రిక్వైర్మెంట్ ఖచ్చితంగా ఉంది. కాబట్టి వీడియో రిక్వైర్మెంట్ ఉందంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు సర్టెన్ క్రైటీరియాస్ ఉన్నాయి. ఇప్పుడు మనం హ్యాష్ బ్రాండింగ్ కానీ, మన ఫ్రీలాన్సింగ్ కానీ ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కెరియర్. ఏజ్ రిస్ట్రిక్షన్ ఎక్కడ లేదు. కాబట్టి ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి వీడియో. ప్రతి ఒక్కరు ఇప్పుడు బట్టల షాప్ అన్నాను అలా కానీ చాలా మంది ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి కెరియర్ పరంగా మనం అసలు ఏమంటారు ఆలోచించాల్సిన లేదు, ఎలా అన్నా మనం వెళ్ళొచ్చు. ఓకే, సో ఫైనల్ గా మీరు ఏం చెప్పారంటే ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు దీంట్లో. వీడియో ఎడిటింగ్ అనేది స్కిల్స్ తో కూడుకున్నది, టాలెంట్ ఉంటే ఇక్కడ వచ్చి దీన్ని అప్రోచ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. థ్యాంక్స్ సిద్ధార్థ గారు, మంచి విషయాలు షేర్ చేసుకున్నారు. నమస్తే. థ్యాంక్స్ అండి, నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.